2 అంశాలు, సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారు నటించడానికి ఎలాంటి అబ్జెక్షన్ అయితే కోర్టు పెట్టలేదు. రెండో అంశం బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థికి వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఓటేయటం మీద కంక్లూజన్. సార్ ఆయన సినిమాల్లో నటించుకోమనండి మాకు వచ్చిన నష్టం ఏంటి? ఓకే, మాకేమైనా నష్టమా? కాకపోతే మేము అడిగేది ఒకటే, మీరు ఒక డిప్యూటీ సీఎం గా ఉండి సినిమాల్లో నటించి ఆ సినిమాలు మామూలుగా అందరి సినిమాలు ఉన్నట్టు పోతే ఇబ్బందుల, ఆ సినిమాల్ని ప్రమోట్ చేసుకోవడం కోసం, ఆ సినిమాలను ఆడించడం కోసం మీకున్న అధికారాలను దుర్వినియోగం చేయడం గురించే మేము అడుగుతాం. దానికి సమాధానం చెప్పండి. మీరు సినిమాలు ఎన్ని నటించుకోండి, ఇంతకు ముందు సినిమాలే కాకుండా ఇప్పుడు సినిమాలకు కూడా సిగ్నేచర్ పెట్టుకోండి కొత్త. మేము వద్దన్నామా? మాకేం నష్టం? మాకు నష్టమే లేదండి. ఎస్, ఇంకో విషయం చెబుతున్నా అండి, జెండా కూలీస్ అన్నారు సార్. టీడీపీ జెండా, బీజేపీ జెండా, సిపిఎం జెండా, సిపిఐ జెండా, బిఎస్పీ జెండా సార్, తర్వాత మళ్ళీ బీజేపీ జెండా, తర్వాత మళ్ళీ ఏదైతే టీడీపీ జెండా. ఇన్ని జెండాలు మోసిన వాళ్ళు జెండా కూలీలు అంటారా? లేకపోతే మేము 2012లో జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేసి లోపల పెట్టించింది. కానీ ఆ రోజు కూడా మా స్టాండ్ ఒక్కటే సెంట్రల్ లో. ఏదైతే నామినేటెడ్ ప్రణబ్ ముఖర్జీ గారికి ఓటేసాం మేము. ప్రణబ్ ముఖర్జీ గారికి ఏంటంటే అక్కడ వ్యక్తులు చూస్తాం మేము, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చూస్తాం. ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక వ్యక్తిని నిలబెట్టింది. రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ శాఖ మంత్రి మాకు ఫోన్ చేశారు, మమ్మల్ని అడిగారు, అభ్యర్థించారు. ఎస్, మీరు ఖచ్చితంగా నిలబడండి. సో రిక్వెస్ట్ చేశారు మమ్మల్ని. సో మేము నిలబడ్డాం. అదే సందర్భంగా ఎన్డీఏ అభ్యర్థి కూడా మాకు ఫోన్ చేశారు. ఏదైతే అభ్యర్థి కూడా సుదర్శన్ రెడ్డి గారు మన తెలుగువాడు, ఆయనకి మరి అక్కడ మీరు వ్యక్తిని చుట్టలేదా తెలుగువాడు కదా అని? బాగుంది సార్, చాలా మంచి ప్రశ్న. ఏదైతే కేపాల్ గారు చెప్తారు కదా, మంచి ప్రశ్న, అలా మంచి ప్రశ్న సార్. వెయిట్ చేయండి సార్. ముందుగా మమ్మల్ని ఎవరు అడిగారు? విషయం చెప్తానండి సార్. బ్రహ్మనాయుడు గారు మీతో నాకు ఒక సాయం పడింది సార్. నాకు విజయ్ కిరణ్ కి ఇద్దరికి అదే సాయం కావాలి. ముందుగా నేను మీ ఇంటికి వచ్చాను, మిమ్మల్ని అభ్యర్థించాను, మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను. మీరు నాకు మాట ఇచ్చేశారు. మాట ఇచ్చిన తర్వాత ఇంకో అభ్యర్థి వచ్చారండి. మాట ఇచ్చిన తర్వాత వేరే అభ్యర్థి వచ్చాడు. నాకేంటి అన్నాడు, సారీ అండి వాళ్ళు ముందుగా అడుగున్నారు, మీరు ముందు అడుగుంటే మీకు నేను చెప్పేవాడిని. వాళ్ళు ముందుగా అడుగున్నారు, వాళ్ళకి మాట ఇచ్చాను, వేసాము. ఏంటి తప్పు? మీలాగా పొత్తులు మేము మా జగన్మోహన్ రెడ్డి గారి మా జెండా మా భుజాన నిస్సమ్మె చెప్తా సార్. నేను తాళ్ళు రగరేసుకొని చెప్తా, ఆ దమ్మెవుడికి లేదు. ఇన్నేళ్ల చరిత్రలో మా భుజాన వేరే పార్టీ జెండా ముయ్యలా మేము. అదే విధంగా మా నోట్లోంచి వేరే పార్టీ ఎజెండా రానిలా మేము. మాదొక్కటే నినాదం. ఒక్క నిమిషం సార్, చివరిగా మాదొక్కటే నినాదం. మా భుజాన మోసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, మా నోట్లో నుంచి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదం. ఆడున్న వాళ్ళకి ఎవరికైనా ఆ పార్టీ వాళ్ళకి అది ఉందా చరిత్ర? ఇంకొక మాట సార్, కేంద్రంలో పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తిని రాష్ట్రంలోకి రానియకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు సార్. అంత కేంద్రంలో పలుకుబడి ఉన్న వ్యక్తి దయచేసి జనసేన వాళ్ళని ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ అంత పలుకుబడి ఉంటే విశాఖ ఉక్కుని పాట్లుగా తీసేసి తుక్కుగా అమ్మేస్తున్నారు. ఆపించండి సార్ మహాప్రభులు. టైం తక్కువ ఉంది, మీరు మాట్లాడి వాళ్ళు సమాధానం చెప్పడం కనీసం వాళ్ళకి ఒక్కొక్క నిమిషం సమయం ఇద్దాం దయచేసి. విశాఖ ఉక్కు రైట్, అడుగుదాం. విజయ్ కిరణ్ గారు రైట్, మీరు ఆగండి సార్. విజయ్ కిరణ్ గారు సార్, రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు ఐడెంటిటీ క్రైసిస్ లో ఇవాళ ఏదో పవన్ కళ్యాణ్ గారి పైన వివాదం సృష్టించి తద్వారా ఏదో ఆయనకి ఏదో పబ్లిసిటీ